రాజేష్ గారు, నర్సన్న గారు, ఇంకా మల్లికార్జున్ గారు మేము ఎలక్షన్లో అప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడే అనుకున్నాం దానికి మహాత్మా గాంధీ విగ్రహం కొత్తది పెట్టాలి, చాలా డిమాలిష్ అయిందని. ఆ రోజు మా ఎంపీ గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది, నేను ఇప్పిస్తా, స్టాచ్యూ ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. కానీ జిల్లా నాయక్ సాబ్ దాన్ని ముందే బాపూజీ విగ్రహం పెట్టడం జరిగింది. చాలా సంతోషకరం. ఆ విగ్రహాల గురించి కొట్లాడుకోకూడదు. అంబేద్కర్ పెద్ద, మహాత్మా గాంధీ పెద్దనా, బసవేశ్వరుడు పెద్దనా, వాళ్ళకి మనకుంటే మీరు వాళ్ళ జాతీయ నాయకులు, వాళ్ళ దేశం గురించి వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళను మనం అడ్డం పెట్టుకొని ఏదో రాజకీయం చేయని కొంతమంది ప్రోత్సహించి, ఎందుకంటే గ్రామంలో జరిగింది కాబట్టి నాకు తెలుసు, అందు గురించి చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరి ఆశయం కూడా అందరు బాగుండాలి, లోక కళ్యాణం, ప్రతి ఒక్కరు కూడా మంచిగా బతకాలి, గరీబులు పైకి రావాలి. బసవేశ్వరుడు బోధించిన అదే బోధించిండు, అంబేద్కర్ బోధించిన అదే బోధించిండు, మహాత్మా గాంధీ బోధించిన. ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి బర్త్డే కూడా ఈరోజు. ఆ తర్వాత మన ఆయన కృష్ణారెడ్డి గారి బర్త్డే కూడా ఈరోజు. బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేసి ఇక్కడికి జూల్ నాయక్ గారు లేట్ అయినందుకు క్షమించాలని చెప్పి చెప్తా ఉన్నా. అంటే వారి అడుగు 6 నిమిషాలు కష్టపడి 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా మనం నెరవేర్చే విధంగా వారు కృషి చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఎప్పుడన్నా మాట తప్పిందా? ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నది. అదే కేసీఆర్ ఏం చేసింది? ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, ఏవి కూడా 100% ఏవి కూడా నిలబెట్టుకోలేదు. ఇల్లు ఇస్తాం, ఇల్లు ఎప్పుడు ఇచ్చినా కూడా అప్పుడు ఇందిరాగాంధీ జమాన్లో ఇల్లు ఇచ్చినాం, రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లోనే ఇల్లు ఇచ్చినాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా గృహలక్ష్మికి మీకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకునే విధంగా ఈ దసరా తర్వాత కృషి చేస్తారని చెప్పి చెప్తాను. మహిళలందరికీ ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఎంతో మంది కరెంటు కేసీఆర్ వచ్చినాక కరెంటు రేట్లు చాలా పెరిగిపోయినాయి. 200 వచ్చే రూపాయల బిల్లుకు 2000 వస్తున్నది. అట్లా అని చెప్పి గరీబోలు బతుకులు కష్టమని వాళ్ళకి 200 యూనిట్ల లోపల ఎవరైతే వీధులు కరెంటు కాల్చుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా చేసే ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాలదే అని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత ఇక అభివృద్ధి గురించి చూస్తే ఈ పీర్ల తాండకెళ్ళి పూసలపాడు రోడ్డు మనమే చేసినాం. తాగే నీళ్లు అప్పుడు ఏం లేకపోతే కృష్ణారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఉన్న ఫస్ట్ ఎమ్మెల్యే అనుకుంటా, 7 బోర్లు పడకపోతే ఆ బాయి తీసుకొని బాయికి మొత్తము బాయి కూడా చెప్తాడని చెప్పేసి కొన్ని పార్టీలు మారడం జరిగింది. 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఏం జరిగింది మీరే ఇప్పుడు చూసింది. ఇప్పుడు పాప మనీష్ ఆయన రోడ్లు లేవు, సీసీ రోడ్లు, మన డ్రైన్స్ లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఏం చేసినట్లా మనం సోనియా గాంధీ అందరికీ ఒకటి గమనించవలసిన విషయం. మనం సోనియా గాంధీ గారు తెలంగాణ పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్కు మనము 17,000 కోట్ల రూపాయల నగదు సిలక్తో అప్పచెప్పినాం. మరి ఇప్పుడు 10 సంవత్సరాల వాళ్ళకి అవకాశం వచ్చింది పరిపాలించడానికి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకేం చేసిన రేవంత్ రెడ్డి చేతిలో 7.5 లక్షల కోట్ల బాకీ పెట్టిపోయింది. బట్టి విక్రమార్క గారు చెప్పారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్, 45,000 కోట్ల ఖాళీ మిత్తి కట్టినట. 45,000 అంటే మన రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే ఖాళీ 31,000 కోట్లు అవుతుంది. అసలు మిత్తే 45,000 కోట్లు కట్టినరు. వాళ్ళు తెచ్చిన బాకీ కంటే ఎంత బాకీ చేసిండ్రో మీరు అర్థం. శివరావు శెట్కర్ గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, ఎంతో మంది ప్రధానమంత్రులు, ఇందిరాగాంధీ దగ్గర నుండి మన్మోహన్ సింగ్ వరకు. ఈ అభ్యంతర గ్రామం ఒకటే కాదు, ఎక్కడ చూసినా ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి, కాంగ్రెస్ పార్టీ చేసిందని దీని మీద చేసుకొని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే బీదోళ్ళను మంచిగా చేయాలి, గరీబోళ్ళను ఆదుకోవాలి, గరీబోళ్ళు మంచిగా కావాలనే ఉద్దేశం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలు జవహర్లాల్ నెహ్రూ నుండి పట్టుకొని ఇందిరాగాంధీ అందరూ ఆలోచించింది అదే. భూములు లేని వాళ్ళకి భూములు ఇచ్చినాం, తర్వాత బోర్లు వేయించినాం, ఇంద్ర జలప్రభల కరెంట్ ఇచ్చినాం, తర్వాత అప్పట్లో ప్రతి గ్రామంకు రోడ్లు ఇచ్చినాం. బాగారెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామంకు ఏమన్ నేను ఇవన్నీ శాంక్షన్ చేయించిన ఆయన చెప్పియాలి దమ్ముంటే అని అంటాడు. మీరు మొత్తం ఖజానా కాల్ చేసుకొని పోతే మీ బిల్లులో మేము ఇస్తున్నాము, మీరు చెప్పిండి అంటే రాగానే 8 నెలలు కాలేదు, చెప్పిండి అంటే మరి నువ్వేం చేసినావు? మరి ఒక ఎలక్షన్ ముంగట ప్రొసీడింగ్ ఇచ్చిపోయింది. ఎలక్షన్ కంటే ఒక 6 నెలల ముందు ఈ శాంక్షన్ అన్ని లక్షల రూపాయల రోడ్లు, ఈ రోడ్ శాంక్షన్, ఆ రోడ్ శాంక్షన్, ఆ రోడ్ శాంక్షన్. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా చేయలేదు. అవన్నీ తీసేసి పైసలు ఏమున్నాయో, ఎన్నిటి పైసలు ఉన్నాయో
మనకు 100 కోట్లు ఉంటే 120 కోట్లకు అట్లా. అందు గురించి అని తక్కువ ఒక 20% ఎక్కువ పెట్టుకొని ఏదేది అవసరం ఉన్నదో ఆ రోడ్లన్నీ ప్లాన్ చేసి ఇప్పించే విధంగా కృషి చేస్తున్నాం. లేని గాలికి మాట్లాడి పోయే లెక్కలు మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు. కాబట్టి కొంచెం సమయం అని పాటించాలి. ప్రజలందరూ కూడా కొంచెం ఓపిక పట్టాలి. ఆ టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టే మాటలు రెచ్చిపోకూడదు. ఇక గ్రామ విషయానికి వస్తే కొంతమంది సోదరులు బాధ 10,000 అయితే 5,000 6,000 తీయడం అటువంటి కొన్ని కట్టుడు సగం సగం పైసలు కట్టిన సరే యువతో కట్టిపోయింది. మంచి బిజినెస్ నష్టంతో కట్టిపోయింది. నేను ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి ఆల్రెడీ డీతోని ఏడీతో నేను మాట్లాడినా. మీరు ఎవరైనా వచ్చి కలిస్తే దాని కరెంట్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఇక మళ్ళా పోయిన గవర్నమెంట్ ఇంకోటి ఏం చేసిండ్రు, నిన్ననే భూపాల్ రెడ్డి నా మీద కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది. నల్లవాకు ఒకటి అడిగి నేను దీనికి పోయి గ్యారెంటీ అండకు పోయేస్తే తెల్లారేది అన్ని పనులు వాళ్ళే తీసుకున్నారు. గుత్తదారులు పైసలు లేవు, బిల్లు వస్తలేవు అని ఎవరు పని చేయడానికి వస్తలేరు. 10 సార్లు టెండర్ పిలిస్తే కూడా పని చేయడానికి తయారు లేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో నాకు నీకని కొట్లాడుతుంది గుత్తదారులు కాంపిటీషన్లో. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ హయాంలో చేసిన బిల్లులు ఇప్పుడు ఇస్తున్నాం. 3 ఏళ్ళు 4 ఏళ్ల కింద చేసిన బిల్లులు ఇప్పుడు వస్తున్నాయి. ఇక అన్ని ఖర్చులు తక్కువ చేసుకొని మొత్తం ఇక అన్ని రుణమాఫీ మీకు తెలుసు. రుణమాఫీ ముఖ్యంగా రుణమాఫీ మీద 2 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి అందరికి కూడా మాఫ్ చేసి అది ఘనత కూడా మన కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది, సోనియా గాంధీ గారిది. అయితే దాంట్లో కొన్ని లోటుపాట్లు జరిగినాయి. ఇప్పుడు చెప్పినట్టు కొంతమందికి రాలేదని చెప్పింది. ఎక్కడ పోయినా కూడా చెప్తున్నా. అగ్రికల్చర్ వాళ్ళు క్యాంప్ పెట్టి గ్రీవెన్స్ సెల్ పెట్టి వాళ్ళందరినీ రాసుకుపోయారు. ఆధార్ కార్డు తప్పు కానీ వెనకబడి ముంగడికి వేస్తే పర్వాలేదు, మాకు వచ్చి అడిగి సార్ మీరు మాకు చేస్తలేరంటే. కానీ వాళ్ళంట్లో వాళ్ళే సార్ మాకు పట్టించుకుంటలేడు, సార్ మాకు ఇది చేస్తలేడు అని కనుక నాకు కూడా కష్టమవుతున్నది. అది వీళ్ళేమో రోజు ముంగట్టే ఉంటున్నారు. అందుకే నేను చెప్తున్నా, మీరు అధైర్యపడకండి. సురేష్ సాబు ఉంటాడు, సురేష్ సాబు లేకుంటే నేనుంటా. మీరు పాత కష్టపడ్డ వాళ్ళందరూ ఇన్కమ్ నుంచి జమా నుంచి కష్టపడ్డ వాళ్ళందరూ రండి. అందరు వస్తే మీ పనులు కూడా చేస్తాం, వాళ్ళ పనులు కూడా చేస్తాం. కాబట్టి మీరు ఎవరు బాధపడకుండా అందరూ ముంగట రావాలి. అప్పుడు వెనకటికి ఎట్లా కష్టపడి మా గెలిపేందుకు ఎట్లా ప్రయత్నం చేశారో ఇప్పుడు అవకాశం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ మీ ఏ సమస్యలు ఉన్నా మీరు వాళ్ళకంటే ముందు మీరు తీసుకొచ్చి చెప్పే విధంగా కృషి చేయాలని చెప్తూ ముగిస్తున్నాను.